దేశంలో తాగుబోతోళ్ళు ఎందుకు తాగుతున్నారో తెలుసా? డూ యు నో వై పీపుల్ ఆర్ డ్రంకర్స్? మొన్న మా ఫ్రెండ్ని, మా క్లోజ్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పట్టారు, లోపలేసి అర్ధరాత్రి ఫోన్ మోగుతుంది. అర్ధరాత్రి కొనేబే అంటే ఫోన్ తీసి ఇంకా నేను కళ్ళు కూడా తెరవలేదు, కళ్ళు తెరిచి చూడలేదు కూడా ఏ నెంబరు ఏంటి. నాకు చిరాకు వస్తుంది. అరే నేను లాయర్నేరా కాదనట్లే, ఐఎమ్ అడ్వకేట్, ఐ యాక్సెప్ట్. I am a gorgeous advocate, successful advocate, beautiful advocate, intelligent advocate, brilliant advocate. అంటే దాని అర్థం మిమ్మల్ని నేను క్షమిస్తాను, నా నిద్ర పాడు చేస్తే, నా నిద్రని మీరు చెడగొడితే నేను క్షమిస్తానని కాదు. I don't forgive you for disturbing my sleep. చూడమ్మా, నేను నీ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్, ఎందుకంత నిర్దయగా ప్రవర్తిస్తావు? నన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేశాను, పోలీసులు పట్టుకుంది. అప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగాను, నిజంగా తాగావా? ఓకే, నీ మీద పగతో ఎవరైనా పగ సాధిస్తుంది. నిజంగా బర్త్డే పార్టీ, ఆ రోజు బర్త్డే అంట. సో ఇట్లా నీ బర్త్డేకి, భార్య డేకి కుదరదు. తప్పు ఈజ్ తప్పు, రాంగ్ ఈజ్ రాంగ్, మిస్టేక్ ఈజ్ మిస్టేక్, ఫ్రాడ్ ఈజ్ ఫ్రాడ్, కేస్ ఈజ్ కేస్. ఇప్పుడు నేను వచ్చి వీడిని విడిచిపెట్టండి, వీళ్ళు మా స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని అల్లరి చేసేవాళ్ళు, అందరి మీద రాకెట్లు వేసేవాళ్ళు పేపర్తో, తర్వాత బీటెక్ చదివారు, ఇవన్నీ చెప్తే నాకే కొంచెం ఇబ్బంది. ఐఎమ్ సో సారీ, ఇట్స్ యువర్ మిస్టేక్, ఇట్స్ యువర్ గలతి. బర్త్డే అయినా భార్య డే అయినా మీరు తాగి నడపకూడదు బండి, మూసుకొని వెనక సీట్లో కూర్చోవాలి, బ్యాక్ సీట్. ప్లీజ్ 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 అట్లా అనొద్దు, అంతా నిర్దయగా ఉండొద్దు, కొంచెం దయాభిక్ష పెట్టండి. అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వు ఫోన్ అన్న, సార్ వాళ్ళని వదిలేయండి సార్, పాపం వాళ్ళు అమాయకులు, బర్త్డే అంట ఈరోజు, వద్దు వద్దు అంటే ఫ్రెండ్స్ బలవంతం చేశారంట, వదిలేయండి సార్ ప్లీజ్ సార్. నాకు తెలుసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వదిలేశారు. తర్వాత చెప్పాను, నేను ఎప్పుడు ఇంకా ఫోన్ చేయను, ఇంకెప్పుడు హెల్ప్ చేయను, ఇంకెప్పుడు మీకు నేనేం సపోర్ట్ చేయను. అంత నిర్దయగా మాట్లాడొద్దేంటి, తప్పు మీద పెట్టుకొని, ఇందులో దయా ఏంటి, దయాభిక్ష ఏంటి? సో డియర్ ఫ్రెండ్స్, సీతా మనోహరి అండ్ దాని కొడుకుల శవాలు వెళ్ళాయి. వాళ్ళు అబద్ధాలు చెప్తారు, 49కి 42 అంటారు, పాపిస్టులు. వాళ్ళంత కుళ్ళు, అసూయ, జలసి, ఏడుపు, ఈర్ష ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. కరెంటు ఉన్న వాళ్ళందరూ బూడిద, ఈ కరెంటు ఉన్న ప్రతి ఆడది గొడ్రాలే, విధవరాలు. ఇంకోటి, నేను ఎన్నిసార్లు ఎంత కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్, బ్యూటిఫుల్, గార్జియస్, గ్లామరస్ గొడుగులు కొనుక్కుంటున్నా ఈ వర్షానికని, ఎండకని, అదని ఇదని. అందరూ నా గొడుగులు దొంగతనం చేశారు. ఇప్పుడు దాకా ఎవరెవరు నా గొడుగులు దొంగతనం చేశారు? నా చెప్పులు కూడా, ఎప్పుడు వెళ్ళినా గుడికి నా చెప్పులు దొబ్బేస్తుంటారు. సో ఇప్పుడు దాకా ఎవరెవరు నా వస్తువులు, నాకు చెందినవి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, విత్ మై పర్మిషన్ కానీ వితౌట్ మై పర్మిషన్ కానీ నాకు చెందినవి ఎవరెవరు తీసుకున్నా ఎంటైర్ కరెంట్ పీపుల్ బూడిదవుతారు, కరెంట్ ఉన్న వాళ్ళందరూ నాశనం అవుతారు. అదేంటి మేడం, అది అంతే. ఎంటైర్ కరెంట్ పీపుల్ బూడిదయ్యి హపరాలో అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ విత్ దే రోడ్ బ్రిక్స్ సమూలంగా నాశనం అవుతారు అందరూ, కరెంట్ ఉన్న వాళ్ళు.